ఓం శ్రీ గణేశాయ నమః. గణేశుని యొక్క ఈ అష్టకాన్ని విన్నా చదివినా వారికి కష్టమనేది దరిచేరదు. ఈ అష్టకాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉంటే సకల శుభాలు చేకూరుతాయి. అంతేకాదు, ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల వ్యాధులు తొలగించడంలో సహాయపడుతుంది మరియు మెదడుకు శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా అప్పుల బాధలు పడుతున్నవారు, కష్టాలు పడుతున్నవారు ఒక్కసారి ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి చూడండి. మీకు ఏ అడుగు వేసినా విజయానికి మార్గం దొరుకుతుంది. అంతేకాకుండా గణేశుని విఘ్నాధిపతి అంటారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలంటే ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి. శ్రీ గణేశ మంగళాష్టకం. గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరీ ప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం. నాగయజ్ఞోపవీదాయ నత విఘ్న వినాశినే నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం. ఇభవక్త్రాయ చీంద్రాది వందితాయ చిదాత్మనే ఈశాన ప్రేమ పాత్రాయ నాయకాయాస్తు మంగళం. సుముఖాయ శుశుండాగ్రాత్ క్షిప్తామృతఘటాయ చ సురబృందానిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళం. చతుర్భుజాయ చంద్రార్ధ విలసన్మస్తకాయ చ చరణావనతానంత తారణాయాస్తు మంగళం. వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ విరూపాక్షసుతాయాస్తు మంగళం. ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ప్రికృష్టాపాపనాశాయ ఫలదాయాస్తు మంగళం. మంగళం గణనాథాయ మంగళం హరసూననే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తేస్తు మంగళం. శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే. ఇది శ్రీ గణేశ మంగళాష్టకం సంపూర్ణం.